హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 30% మధ్యంతర భృతితో 12వ పీఆర్సీ అమలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 14 నెలలు గడిచినా సరే మధ్యంతర భృతి ఐఆర్ మరియు పే రివిజన్ కమిషన్ పీఆర్సీ గురించి ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ సమస్యలను వారు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ ఎప్పుడు పీఆర్సీ ఇస్తారు? ఎప్పుడు ఐఆర్ ప్రకటన వెలువడుతుంది? అంటూ ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు, జీతాల్లో అసమానతలు. ప్రభుత్వంలో ఉన్న అధిక స్థాయి అధికారులకు లక్షల్లో జీతాలు అందుతున్నప్పటికీ తక్కువ స్థాయి ఉద్యోగులు మాత్రం తమకు సరిపడా జీతాలు లేకపోతున్నారు పొందలేకపోతున్నారు. అంటే గతంలో వచ్చినటువంటి 11వ పీఆర్సీను ఉద్యోగులు రివర్స్ పీఆర్సీగా అయితే పరిగణిస్తున్నారు. ఎందుకంటే 11వ పీఆర్సీ పెంపు అందులో వచ్చేసి బెనిఫిట్స్ ఏమీ లేవు కాబట్టి నిరాశాజనకంగా అయితే 11వ పీఆర్సీ ఉండిపోయింది. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం, ఇన్‌ఫ్లేషన్ పరిస్థితుల్లో తక్కువ జీతాలతో కుటుంబ అవసరాలను నెరవేర్చడం చాలా కష్టమవుతోంది. తక్కువ జీతాలు పొందుతున్న ఉద్యోగుల పరిస్థితి తీవ్ర ఇబ్బందులు. తక్కువ జీతం పొందే ఉద్యోగులు ఊరిని విడిచి అద్దెళ్లలో నివసిస్తూ పిల్లల చదువు, ఆరోగ్యం మరియు ఫుడ్ వంటి అవసరాలను తీర్చుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఓవర్ టైమ్ డ్యూటీ, అదనపు సమయం పనిచేసిన జీతంలో పెరుగుదల లేకపోవడం ఉద్యోగులను మరింత నిరుత్సాహానికి అయితే గురిచేస్తోంది. మధ్యంతర భృతి ఐఆర్‌పై డిమాండ్లు. ఉద్యోగులు 30% ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పీఆర్సీ కంటే ఐఆర్ ఎక్కువగా ఉండటం ఉద్యోగులను కొంతవరకు ఆదుకుంది. పీఆర్సీని మెరుగుపరిచి 12వ పీఆర్సీలో ఉన్న ఉన్నత స్థాయి వేతన పెంపు కల్పించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలపై రాజకీయాలు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 43% ఫిట్‌మెంట్ ఇచ్చి ఉద్యోగుల హృదయాలు గెలుచుకుంది. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులు సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇక అవసరమైన తక్షణ చర్యలు. పెండింగ్ డీఏ చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలి. హెల్త్ కార్డులపై సరైన చర్యలు తీసుకొని క్యాష్‌లెస్ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలి. ఉద్యోగుల ఖాతాల్లో బకాయిలను త్వరగా జమ చేసి ఆర్థిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించాలి. ఉద్యోగ సంఘాల డిమాండ్స్ ఏమున్నాయంటే ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి 18 అంశాలను ప్రస్తావించారు. ఏపీటీఎఫ్ మాట్లాడుతూ టీచర్లు, ఉద్యోగుల కోసం మెరుగైన విధి విధానాలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. 12వ పీఆర్సీ ద్వారా సరైన జీతాలు, పెన్షన్లు అమలు చేసి ఉద్యోగులను సంతృప్తి పరచాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు మరియు పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మధ్యంతర భృతి ప్రకటనను తక్షణమే విడుదల చేయాలని ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా పీఆర్సీని పెంచాలని కోరుతూ ఈ అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం అవసరమైంది. ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యోగులకు ఉపశమనం అయితే కల్పించాలి. ప్రభుత్వం నుంచి త్వరలోనే శుభవార్త రావాలని ఆశిద్దాము.